బీజేపీ జై మాతా జై మాతా మున్సిపల్ వైస్ చైర్మన్ వెంటనే సిరిసిల్లలో అసలు ఏం జరుగుతుంది? గత 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ పాలనలో దోచుకొని పీల్చి పిప్పి చేసారు సిరిసిల్లను. ఇది అందరికీ తెలిసిందే, వాస్తవం కదా. మరి అదే ఆనవాయితీ మళ్ళా జరుగుతుంది, అందరికీ తెలుసు. గాల్లో ఉన్న కేటీఆర్ మొన్నటి స్థానిక ఎలక్షన్లలో గల్లీలలో జనాల మధ్యలో కూర్చుండి, నేను గతంలో మంత్రిని కాదు, ఇప్పుడు ఎమ్మెల్యేని కాదు, నేను ప్రస్తుతం ఒక కౌన్సిలర్గా మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నా అని గల్లీకి తిరిగి సిరిసిల్లలో ఓట్లు అడిగిండు. ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాడు. అయ్యా ఎమ్మెల్యే కేటీఆర్ గారు, గల్లీకి తిరిగి నేనే కౌన్సిలర్ అన్నా నువ్వు, మరి మీ కౌన్సిల్కు ఏమని సమాధానం చెప్తున్నావు? అసలు ఏంటి వాళ్ళకి నేర్పి పంపినవు అంటే? అప్పుడేమో మొన్నటిదాకా భూముల కబ్జా చేసుకుంటా భూములు దోసుకున్న వాళ్ళని కాపాడుకున్నావు, ఇప్పుడు ప్రజలను దోచుకొని నీకే పంపమంటున్నావా? మరి మీ కౌన్సిలర్లు అందరూ పెద్దసారికి ఇవ్వాలని చెప్పేసి లక్షల రూపాయలు ఏడ బంగ్లా కడితే అక్కడ, ఏడ పండ్ల దుకాణాలు పెడితే అక్కడ, ఎక్కడ ఏం కొత్త నిర్మాణం జరిగినా అక్కడికి పోతుర్రు, అధికారులను పంపిస్తుర్రు. వీళ్ళు పోయి మధ్యలో బేరసారాలు చేసి మీ పేరు చెప్పి పైసలు తట్టుకో. మరి పెద్ద సార్ అంటే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళందరికీ మరి నువ్వేనయ్యా పెద్ద సారు. మరి ఎంత మూట చెప్తుర్రు, ఎన్ని కట్టలు ఎత్తుకపోతున్నావు? మారవాయిగా ఏం చేస్తున్నావు? సిరిసిల్లను బాగా అభివృద్ధి చేసినట్టు కదా. సరే, ఈ మున్సిపల్ వచ్చి 5 నెలలు అవుతుంది. ఒక్కసారన్నా ఈ మున్సిపల్ అడుగుపెట్టి, నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే కదా, నీకు ఇక్కడ కూర్చుంటుంది కదా, ఈ అధికారులతోని ఒక్కసారన్నా సిరిసిల్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద ఒక్కసారన్నా సమీక్ష నిర్వహించినవా? ఓని ఇక్కడ నీది ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. సరే, వీళ్ళు అధికారులే, వీళ్ళకు నువ్వే కదా ప్రజాప్రతినిధివి. పోనీ నీ క్యాంప్ ఆఫీస్కు పిలుచుకొని అయినా ఒక్కసారన్నా అధికారులతోని ఇక్కడ జరుగుతున్న ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, సిరిసిల్ల పరిస్థితి లేదని ఒక్కసారి పిలుచుకొని మాట్లాడినావా? లేదు. మీ కౌన్సిలర్లు, మీ వైస్ చైర్మన్ ఇక్కడ దోపిడీకి పాల్పడితే, అదే కమిషనర్ ప్రజల తరపున కంప్లైంట్ ఇస్తే, కేసు నమోదు చేస్తే, మరి ఎక్కడికి పిలిపించుకున్నావయ్యా? నీ టీఆర్ఎస్ భవన్గా. మొన్ననే ఒక పత్రికలో చదివినాం, టీఆర్ఎస్ భవన్కి పిలిపించుకొని 3 ఏళ్ల తర్వాత మళ్ళా నేను మళ్ళా సిరిసిల్ల నేనే దున్నుతా, భయం అనేది మీ దగ్గర పెట్టుకోరని అధికారులను బెదిరిస్తున్నవాట. అంటే నీకు ఆనవాయితీగా అయిపోయిందా? అధికారంలో ఉన్నప్పుడు అట్లా దోసుకున్నావు, అధికారం లేనప్పుడు నీ అనుయాయులు ఇక్కడ నీ పేరు చెప్పి దండు కత్తుర్రా పైసలు. అయ్యా కేటీఆర్, బేషరతుగా నువ్వు ఇమ్మీడియట్లీ నువ్వు ఇచ్చినట్టు వైస్ చైర్మన్ అయినటువంటి దార్ల సందీప్తుని ఇక్కడ రాజీనామా చేయించవా? లేదంటే మాత్రం నువ్వే రాజీనామా చేసే పరిస్థితి సిరిసిల్లలో వెళ్ళకుంటుంది. అసలు ఏం జరుగుతుంది సిరిసిల్లలో? ఎట్లా ఇంత దరిద్రంగా ఏంది? ఊర్లు, రోడ్లు, ఇదంతా ఏంది పరిస్థితి? ఏం లేదు, మీకు డబ్బులు దండుకోవడం తప్ప వేరే ఆలోచన లేదు. ఇన్ని రోజులు అదే పని చేసినావు, ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తున్నావు. ఖబర్దార్ కేటీఆర్ గారు, ఇక మీద
మీరు ఇలాగే దోచుకుంటా అంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజల పక్షాన కొట్లాడే జాగ్రత్త. తస్మాత్ తక్షణమే వైస్ చైర్మన్ దార్ల సందీప్ గారు రాజీనామా చేయాలి, విచారణకు సహకరించాలి. రానున్న రోజుల్లో ఎవరైనా సిరిసిల్లలో బెదిరింపులకు పాల్పడి మేము వసూలు చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. ఖబర్దార్ కేటీఆర్. భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై బలో భారత్ మాతాకి.